బాగా పూర్వకాలంలో పుష్కరుడు అని పేరు కలిగిన ఒక యోగి ఉండేవాడు. చాలా గొప్ప యోగి, బాగా చదువుకున్నవాడు, పండితుడు. అతనికి పెళ్ళయింది. 16 మంది పిల్లలు పుట్టారు. స్వయంగా పరాశరుడు అంతటి వాడు పరాశర సంహితలో రాసిన గొప్ప కథ అన్నమాట. 16 మంది సంతానాన్ని పోషించలేక అల్లకల్లోలమైపోయాడు ఆయన పాపం. అదేం కర్మయోగమో కానీ ఒక్కొక్కడు బాగా చదువుకుంటాడు, డబ్బు ఉండదు. ఒక్కొక్కడు ఎందుకు పనికిరాడు, వాడికి ఒకటే డబ్బు. ప్రపంచంలో ఇదొక విచిత్రం. పిల్లలు కావాలో అని గజగజలాడతారు కొందరు, పొరపాట్లు కూడా సంతానం కలగదు. వద్దు బాబోయ్ అంటాడు ఒకడు, ఆపరేషన్ చేసినా వాడికి ఫెయిల్యూర్ అవుతుంది. ఇది సృష్టి యొక్క విరుద్ధ ధర్మమా అంటే కాదట, వీడి కర్మయోగము అన్నారు. ఇవాళ మనం చేస్తున్న పుణ్యము పాపము దాన్నే మనం అనుభవిస్తున్నాం. అవశ్య అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి కాని చెడ్డ గాని ఒకప్పుడు నువ్వు చేసినదే ఇప్పుడు మళ్ళీ సుఖదుఖ రూప